కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. వేణుగోపాలరావు, చెప్పండి, జిల్లాలో పోలింగ్ ఎలా సాగింది? చెప్పండి వేణుగోపాల్. శోభన్, కొద్దిసేపటి క్రితమే పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎంపీ వినోద్ కుమార్ దంపతులు సైతం కొద్దిసేపటి క్రితమే పోలింగ్ ఉపయోగించుకునే పరిస్థితి. అంటే మరి ఈ తదనంతరం వీటినన్నింటినీ సీల్ చేసిన తర్వాత ఇటు అంబేద్కర్ స్టేడియంలోని ఇండోర్ స్టేడియంలో స్ట్రాంగ్ రూమ్కి తీసుకెళ్తారు. ప్రస్తుతానికి మనకు 12 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం చూసుకుంటే మాత్రం 35% టీచర్లు, మరి 32% గ్రాడ్యుయేషన్ ఓటింగ్ పర్సంటేజ్ వచ్చింది. కానీ ఇది అంటే ప్రస్తుతం అంటే ఇంకొద్దిసేపట్లో మొత్తం సమాచారం వస్తుంది. దీనికి సంబంధించి చూసుకుంటే మనకు అట్లీస్ట్ 50% పైన రెండిటి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా అంటే ఇందులో పట్టభద్రుల ఉపాధ్యాయులు కలిసి అంటే ఇది కావచ్చు, టీచర్లే కావచ్చు, ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంతమైన పోలింగ్ ప్రక్రియ జరిగింది. మన విజువల్ ద్వారా చూడవచ్చు సీల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ సీల్ చేసినటువంటి వాటిని ఇటు అంబేద్కర్ స్టేడియం తరలిస్తారు. 26 ఉదయం ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. 26 సాయంత్రం వరకు మనకు దీన్ని పూర్తి సమాచారం వస్తుంది. ప్రస్తుతానికి మనం విజువల్ ద్వారా చూడొచ్చు శోభన్, కౌంటింగ్ అండ్ పోలింగ్ అయిపోయిన తర్వాత సీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి చూసుకుంటే కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ అంటే ఈ 4 జిల్లాలకు సంబంధించినవి కూడా ఇటు కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియం తీసుకొస్తారు. అంటే ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి దీన్ని చూసుకుంటే మాత్రం టీచర్స్ ఎమ్మెల్సీ స్థాయి విషయానికి వస్తే మొత్తం మీద అంటే 23,214 ఓటర్లు టీచర్ ఎమ్మెల్సీ ఓటర్లు ఉండగా ఇటు పోలింగ్ కేంద్రాలు వీరికి 253 ఏర్పాటు చేశారు. పోటీలో 7 అభ్యర్థులు ఉండగా ఇటు గ్రాడ్యుయేషన్ ఓటర్లు 1,96,321 మంది ఓటు హక్కు ఉండగా మరోవైపు పోలింగ్ కేంద్రాలు కూడా వీరికి 376 ఏర్పాటు చేసినటువంటి అంటే పోటీలో ఇక్కడ 17 మంది ఉన్నటువంటి పరిస్థితి. అంటే మొత్తం మీద అయితే ఉదయం నుంచి కూడా అంటే ప్రతి 2 గంటలకు ఒకసారి పోలింగ్ శాతం మనకి ఇస్తారు. ప్రస్తుతం మనకైతే 12 గంటలకు అందిన ప్రకారం చూసుకుంటే టీచర్లకు సంబంధించి చూసుకుంటే 35%, 32% గ్రాడ్యుయేషన్ అయింది. మరికొద్ది నిమిషాల్లో పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది శోభన్. ఏదేమైనా కూడా మొత్తం మీద ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి చూసుకుంటే జోనల్ ఆఫీసర్ కూడా ఉన్నారు. ప్రస్తుతం వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అంటే వీటిని ఎక్కడికి తరలిస్తారు, అంటే ఏ సమయం వరకు వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే 4 జిల్లాలకు సంబంధించి కనుక వచ్చిన ప్రతిదీ కూడా అంటే బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్ తరలిస్తారు శోభన్. ప్రస్తుతం జోనల్ ఆఫీసర్ ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నారు, వారిని అడిగి విషయం జరుగుతుంది. సార్ చెప్పండి, అంటే యాక్చువల్లీ ఎన్నింటి వరకు వచ్చే అవకాశం ఉంది, స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచడానికి ఎంత టైం పట్టే అవకాశం? ఈరోజు అంటే కరీంనగర్ డివిజన్కి సంబంధించి మొత్తం 10 మండలాలలో, మండల కేంద్రాలలో మరియు పట్టణంలో కూడా పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి 4 గంటలకు దాదాపుగా అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా ప్రక్రియ పూర్తి కావచ్చింది. మొత్తం క్లోజ్ చేసేసినారు మా జోన్కి సంబంధించి. ఇక్కడ నుంచి పోలింగ్ సిబ్బంది, మెటీరియల్, సీల్డ్ బ్యాలెట్ బాక్సెస్ అన్నీ కూడా అంబేద్కర్ స్టేడియంకి స్ట్రాంగ్ రూమ్కి తరలించబడతాయి. రేపు అంటే 24వ తారీఖు మ్యాక్ కౌంటింగ్ తర్వాత 26వ తారీఖు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత 26వ తారీఖు రోజు మరి పూర్తి స్థాయిలో మరి మొత్తం నియోజకవర్గం అంతా కూడా ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ హాల్ నిర్ణయించబడ్డది. ఇండోర్ స్టేడియంలోనే కౌంటింగ్ నిర్వహింపబడుతూ ఉంది. అంటే మనకు రేపు అంటే 26న ఉదయం కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత రిజల్ట్ ఎప్పటి వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి సార్? ఇది ప్రిఫరెన్షియల్ ఓటింగ్ కాబట్టి ఇది ప్రాధాన్యత క్రమంలో ఓటింగ్ చేయబడుతుంది కాబట్టి విడతల వారీగా కనీసం ఒక 4 నుంచి 5, 6 ఎలా ఎలిమినేషన్ ప్రకారంగా కౌంటింగ్ ఉంటుంది కాబట్టి దాదాపు ఫలితాలు చాలా లేటుగానే వెలువడతాయి. మనకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ విషయాల ద్వారా కాకుండా ప్రతి ప్రాధాన్యతను కూడా లెక్కించవలసి ఉంటుంది కాబట్టి ఓటింగ్ ప్రక్రియ కొంచెం నెమ్మదిగానే ఉంటుంది. ఈ బ్యాలెట్ బాక్సులు కనుక ఎలక్షన్ లెక్కింగ్ ప్రక్రియ లేట్ అవుతుందని చెప్తున్నారు. అంటే వాళ్ళ ఏజెంట్ల ముందే మీరు ఓపెన్ చేసే అవకాశం ఉంది? ఇప్పుడు ఏజెంట్ల ముందే మనం ఏ బ్యాలెట్ బాక్స్ వాడాము, ఏ బ్యాలెట్ బాక్స్ సీల్ అయింది, దాని ఎంగ్రేవింగ్ నంబరు, అవన్నీ వివరాలు కూడా ఏజెంట్ల సమక్షంలోనే సీల్ చేయబడుతుంది. దానికి సంబంధించి మళ్ళీ వాళ్ళు నియమించినటువంటి ఏజెంట్ల సమక్షంలోనే ఇవి తెరవబడుతుంది. మరి బ్యాలెట్ బాక్స్లో ఉన్నటువంటి ఇక్కడ నమోదైన పిఓ డైరీ ప్రకారంగా బ్యాలెట్
కౌంటింగ్ ప్రకారంగానే అక్కడ కూడా నిర్ధారించుకున్న తర్వాతనే పూర్తి స్థాయి లెక్కింపు ప్రక్రియ చేపట్టబడుతుంది. ఇది శోభన్ అంటే మొత్తమే అంటే మరికొద్ది సేపట్లో ఇవన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్ అంబేద్కర్ స్టేడియంకు తరలిస్తారు. అంటే 4 జిల్లాలకు సంబంధించి కూడా ఇక్కడికే వస్తాయి, స్టేడియంకే వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పటికంటే రేపు 26వ తారీఖు కూడా ఉదయం అంటే ఈ ఎన్నికలకు సంబంధించి ఏజెంట్ల ముందే వాటిని ఓపెన్ చేస్తారు. ఎందుకంటే మొదటి ప్రాధాన్యత, రెండవ ప్రాధాన్యత ఈ విధంగా ఉంటే కనుక ఇది బ్యాలెట్ పేపర్ కనుక ఆలస్యంగా మనకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈవీఎంలో అయితేనేమో తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. బ్యాలెట్ పేపర్ కనుక కొద్దిగా లేట్ అయ్యే అవకాశం. మొత్తం మీద 26వ తారీఖు నాడు పోటీలో ఉన్న అభ్యర్థుల భవితవ్యం తేలిందని చెప్పొచ్చు శోభన్. ఇది ఇక్కడ పరిస్థితి.